ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష భలే హుషారుగా నడుస్తుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ అగ్ని పరీక్షకు వచ్చి వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో కనుక మనం చూసినట్టయితే ఉప్పల్ బాలు కూడా అగ్ని పరీక్షకు వచ్చాడు. ఉప్పల్ బాలు నిజం చెప్పాలంటే 3 రెట్లు ఇచ్చేసి వెనక్కి పంపించేసే క్యాండిడేట్ అయితే కాదు. సీజన్ 1 అగ్ని పరీక్షలో కొంచెం జెన్యున్గా నడిచిన అగ్ని పరీక్ష జడ్జెస్ యొక్క బిహేవియర్ అగ్ని పరీక్ష 2కి వచ్చేసరికి కరెక్ట్గా లేదని అనిపిస్తుంది. అయితే ఇక ఇప్పుడు ఊహించని విధంగా ఒక వార్త సోషల్ మీడియాలో హైలైట్ చేస్తుంది. కళ్యాణ్, దివ్య, నిఖిత, డెమాన్, పవన్, హరిత, హరీష్ ఇలాగా చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి అగ్ని పరీక్ష ద్వారా వచ్చి దాదాపుగా 7-8 వారాల పైననే ఉన్నారు. అయితే వాళ్ళు సెలబ్రిటీస్తో బిగ్ బాస్ యాజమాన్యంతో ఎలా మెదిలారో సెలబ్రిటీస్ కూడా కామన్ పర్సన్స్తో ఎలాగా భయాన్ని ఫేస్ చేశారంటే, ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఒక రకమైన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఒక రకమైన ఇది ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ని ఎదుర్కోవాలంటే సెలబ్రిటీస్ ఎటువంటి ప్రెషర్ ఫేస్ చేస్తున్నారనేది కొంతవరకు తెలిసి ఉండాలి కదా. అయితే ఇక ఇప్పుడు టాప్ 15 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే దానిలో బిగ్ బాస్ యాజమాన్యం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తనూజ, ఇమాన్యుల్, సంజన ఇలాగా కొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి అంటే అగ్ని పరీక్షలోకి పంపించి వాళ్ళని కూడా స్క్రూటినీ అంటే ఇంటర్వ్యూ చేయాలన్న ఆలోచనతో పెట్టారు. అంటే 3 జడ్జెస్ నవదీప్, అలాగే అభిజిత్, ఇంకా బిందు మాధవి, వీళ్ళ ముగ్గురితో పాటుగా ఒక వారం కానీ ఒక 2 రోజులు కానీ తనుజ, ఇంకొక 2 రోజులు ఇమాన్యుల్, ఇంకొక 2 రోజులు సంజన, ఇంకొక 2 రోజులు ఇంకెవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, రీతూ చౌదరి, ఇలాగ పెట్టి వాళ్ళు ఏ రకంగా సెలబ్రిటీస్ కామన్ పర్సన్స్ని ఎలా ఎదుర్కొనేదానికి కొన్ని టిప్స్ చెప్తారని చెప్పి ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. పైగా తనుజ కూడా బిగ్ బాస్ విన్నర్ కమిటీరే కాబట్టి అందరూ ఈ యొక్క దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ యాజమాన్యం. దానికి బిగ్ బాస్ కూడా ఆలోచన చేసే ప్రయత్నంలో ఉంది.